హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఈ కార్ వచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో 800 విఎక్స్ఐ పెట్రోల్ కార్ అండి. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2022 ఎండింగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి వెహికల్ అనమాట అండి. డార్క్ గ్రే కలర్ చూడడానికి చాలా బాగుంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీకు 2023లో రిజిస్ట్రేషన్ కాబడిందండి. సో మీకు 2038 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. అలాగే మీకు స్పెషల్ ఇన్సూరెన్స్ కూడా ఆయన చేయించడం జరిగింది. సో మీకు ఇంజిన్ సంబంధించి కానీ గియర్ బాక్స్ సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అనమాట. అది కూడా మీకు 2028 వరకు మీకు స్పెషల్ ఇన్సూరెన్స్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి కిలోమీటర్లు వచ్చేసరికి 16,500 కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ డ్రైవ్ చేయబడిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ కండిషన్లో ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే వెహికల్ నెంబర్ చూడొచ్చు, EP39RV7739 అండి. క్లియర్ చూడొచ్చు. కార్ అంతా కూడా నీట్ కండిషన్లో ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. ఒరిజినల్ కండిషన్లో ఉందన్నమాట. క్లియర్ చూడొచ్చు. ఫ్రంట్ సెక్షన్లో మీకు రైట్ సైడ్ టైర్ చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు 65% ఈ టైర్ అయితే ఉందండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు సస్పెన్షన్ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఒరిజినల్ కండిషన్లో ఉందన్నమాట. షోరూమ్ ట్రాక్ ఉంది, మొత్తం మీరైతే చెక్ చేసుకోవచ్చు. తక్కువ కిలోమీటర్లు తిరిగిన వెహికల్ కాబట్టి మీకు ఒరిజినల్ ట్రాక్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు 65% టైర్ కండిషన్ ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ చూసినట్లయితే ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవండి. రియర్ సెక్షన్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ లేవండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ పక్కగా నేనైతే చెప్పగలను. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవండి. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ అంటే రియర్ సెక్షన్ లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా 70% టైర్ మీకు కనిపిస్తుంది. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. న్యూ కండిషన్ వెహికల్, సో ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు ప్రొఫైల్, ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి. ఫ్రంట్ సెక్షన్ లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 65-70% టైర్ ఉంది. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. క్లియర్ గా నేను మొత్తం చూపించడం జరుగుతుంది. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్ లో కూడా చూడొచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉంది, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అలాగే మీకు రైట్ సైడ్ ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ ఉందండి. కామన్ గా మీకు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉండడం సహజం అనమాట. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ అండి. ఏ గ్లాసు కూడా మీకు మార్చబడలేదు అనమాట. సో మీకు ఖచ్చితంగా నేనైతే చెప్పగలనండి, వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సో అందుకే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట అండి. అలాగే రైట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తున్నప్పుడు చూడొచ్చు, ఒరిజినల్ ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ కానీ డ్యామేజ్ అవ్వడం కానీ లేదండి. ఒరిజినల్ కండిషన్లో ఉంది. న్యూ కండిషన్ వెహికల్. జంక్షన్ చూడొచ్చు, ఒరిజినల్ ఉందండి. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదండి. పిల్లర్ కండిషన్ కూడా చూడొచ్చండి. మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్ లో కూడా మీకు డోర్ కండిషన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడొచ్చు క్లియర్ గానీ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. ఒరిజినల్ స్టిక్కర్ ఉంది. అలాగే మీకు న్యూ కండిషన్ లోనే ఉందండి వెహికల్ అంతా కూడా. జంక్షన్ చూడొచ్చండి, జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఖచ్చితంగా చెప్తానండి, వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంట్ వెహికల్. న్యూ కండిషన్ వెహికల్ 16,500 మాత్రమే తిరిగిందండి. సో పెద్దగా యూజ్ చేసినట్టు లేదు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్ లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తాను. చూడొచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. రస్ట్ కూడా లేదు. ఒరిజినల్ కండిషన్ ఉంది. జంక్షన్ చూడొచ్చండి క్లియర్ గానీ. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా మీకు పూర్తిగా మేము చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్ లో డోర్ కండిషన్ కూడా చూపిస్తానండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ ఉంది. ఇది కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. నాన్ యాక్సిడెంటల్. జంక్షన్ చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా చూడొచ్చండి. ఏ బోల్ట్ కూడా ఓపెన్ కాలేదు. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నానండి, వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్. షోరూమ్ ట్రాక్ ఉంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కారు సంబంధించి ఇంటీరియర్ కండిషన్ ఎలా ఉందన్నది ఇప్పుడు చూపిస్తానండి. మీకు జెన్యున్ గా ప్రతిదీ నేను చెప్పడం జరుగుతుందండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. వెహికల్ కి చాలా తక్కువ కిలోమీటర్లు అయితే తిరిగిందండి. చూడొచ్చు క్లియర్గా 16,800 కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అయితే రన్ చేయబడింది. సో షోరూమ్ ట్రాక్ ఉంది, మీకు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్. ఒకటి మీకు స్టీరింగ్ మౌంటెడ్ ఉంటుందండి. అలాగే మీకు రెండోది వచ్చేసరికి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్. ఇది కూడా మీకు ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్ సంబంధించి మనకి అవైలబిలిటీ ఉంటాయి. చిల్డ్ ఏసీ ఉందండి. ఒరిజినల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అలాగే మీకు గేర్స్ అయితే మాత్రం చాలా స్మూత్ గా పడుతున్నాయండి వెహికల్ సంబంధించి. అలాగే మీకు సీట్ కవర్స్ అయితే ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదండి. ఓవరాల్ ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. న్యూ కండిషన్ వెహికల్. 2023 మీకు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి వెహికల్ అనమాట. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్ లో సీట్స్ కూడా మీరు చూడొచ్చండి. ఒరిజినల్ సీట్ కవర్స్ ఉన్నాయి. అలాగే మీకు ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుందండి. సన్ గ్లాస్ హోల్డర్స్ కానీ అలాగే క్యాబిన్ లైట్ కానీ
ఓవరాల్‌గా వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్‌లో ఉన్నటువంటి వెహికల్ అనమాట అండి. ఎవరు తీసుకున్నా సరే మంచి వెహికల్ తీసుకున్న సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. న్యూ కండిషన్ వెహికల్. సో, మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. మీరైతే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానెల్‌లో మాక్సిమం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మాత్రమే వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. చాలా మందికి మన సబ్స్క్రైబర్స్ తెలిసి ఉంటుంది. చూడొచ్చు ఓవరాల్‌గా మొత్తం ఇంటీరియర్ కండిషన్ అంతా నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు డిక్కీ డోర్ ఓపెన్ చేసి మీకు బూట్ స్పేస్ కూడా చూపిస్తాను ఒకసారి. క్లియర్‌గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒరిజినల్ డోర్ కండిషన్ ఉందండి. క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జంక్షన్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. క్లియర్‌గా మీరు చూడొచ్చు. అలాగే మీకు బూట్ స్పేస్ సంబంధించి కూడా ఒకసారి నేను క్లియర్‌గా చూపిస్తాను. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి స్టెఫిన్ టైర్ అయితే చూడొచ్చండి. న్యూ కండిషన్ ఉంది. నాట్ యూజ్డ్ అనమాట. ఇంకా యూజ్ చేయలేదు దాన్ని. ఎందుకంటే 16,500 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి దాని అవసరం అయితే రాలేదనమాట. క్లియర్‌గా చూడొచ్చు మీరు. ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదండి. సో, ఎవరైనా సరే ఈ వెహికల్ తీసుకొచ్చా వద్దని నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఫైనల్‌గా ఈ వెహికల్ యొక్క ఇంజిన్ కండిషన్ అయితే చూపిస్తానండి. క్లియర్‌గా మీకు బోనెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వెహికల్ అయితే మాత్రం ఎక్కడ కూడా ఎలా ట్రస్ట్ లేదండి. చూడొచ్చు బోనెట్ కండిషన్ ఒరిజినల్ ఉంది. ఏ పార్ట్ కూడా మార్చబడలేదండి. ఫ్రంట్ బంపర్‌కి అయితే మీకు టచ్ అప్స్ అయితే అయినాయండి. అది మాత్రం నేను జెన్యూన్‌గా చెప్పడం జరుగుతుంది. ఇంజిన్ సంబంధించి అయితే మాత్రం చూడొచ్చు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ లేవు. న్యూ కండిషన్ వెహికల్. సో, ఎలాంటి ఒరిజినల్ స్టిక్కర్ చూడొచ్చు. అలాగే న్యూ బ్యాటరీ ఉంది. లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ చూడొచ్చండి. అలాగే మీకు రైట్ సైడ్ అప్రాన్స్ కూడా మీరు ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా ఒరిజినల్ పేస్ట్ డ్యామేజ్ కాలేదండి. ఎందుకంటే ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు. ఓవరాల్‌గా వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్‌లో ఉన్నటువంటి వెహికల్ అనమాట అండి. కేవలం 16,800 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన వెహికల్ అండి. సో, ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఇంజిన్ సంబంధించి అయితే ఏం లేదండి. కారు యొక్క లొకేషన్ వచ్చేసరికి మీకు కాకినాడలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉంది. సో, ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో స్క్రోలింగ్‌లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అలాగే వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ అయితే మాత్రం ఒరిజినల్ వెహికల్. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. మంచి కండిషన్‌లో ఉన్నటువంటి కార్ అనమాట. ఫైనల్‌గా మీకు కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు 3,60,000 చెప్తం జరుగుతుందండి. 3,60,000 అనేది ఫైనల్ ప్రైస్ అనమాట. నో బార్గెయిన్. మీరు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం 3,60,000కి డిసైడ్ అయ్యారండి. ఇది ఫైనల్ ప్రైస్ అండి. సో, అర్థం చేసుకోండి. మళ్ళీ వచ్చిన తర్వాత బార్గెయిన్ చేయడం అటువంటిది ఏమి ఉండదండి. 3,60,000కి మీకు కస్టమర్ అయితే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్రెండ్స్ కొంతమంది కావాలని చెప్పి ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి దానివల్ల మీకు కలిసి వచ్చేదంటూ ఏమి ఉండదు. అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ వెహికల్ కావాలి నేను తీసుకుంటాననే ఉద్దేశం ఉంటే మాత్రమే మాకు కాల్ చేయండి. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుని మా టైం వేస్ట్ చేయడం వల్ల మీకు కలిసి వచ్చేదంటూ ఏమి ఉండదని అర్థం చేసుకోండి. సో, ఎవరికైనా సరే ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.